మహిళా రిజర్వేషన్ల అమలు డీలిమిటేషన్పై మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణతో మా ప్రతినిధి రంగారావు ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాజకీయ డబుల్ ధమాకాకు రంగం సిద్ధమైంది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్ను ఇంప్లిమెంట్ చేయటం వంటి కీలకమైన బిల్లులకు ఈరోజు శ్రీకారం చుట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ తరుణంలో ఈ చరిత్రాత్మక రాజ్యాంగ సవరణలపై మనతో మాట్లాడేందుకు లోక్సత్తా వ్యవస్థాపకులు, ప్రముఖ రాజ్యాంగ నిపుణులు, అదేవిధంగా మాజీ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే రంగారావు. సార్, మహిళా రిజర్వేషన్ల బిల్లు ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి కళ. ఈ బిల్లుకు సాకారం అవుతున్న వేళ ఎలా ఉంది, మీ స్పందన ఏంటి? మహిళలకి చట్టసభలో ప్రాతినిధ్యం కావాలని 3 దశాబ్దాలకు పైగా ఈ దేశంలో చర్చ జరుగుతుంది. 1998లో నేనే ఒక బిల్లు ప్రతిపాదించాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బిల్లు లేకపోతే గతంలో ప్రతిపాదించిన బిల్లు లోపభూయిష్టమైనవి. ఒక నియోజకవర్గం రిజర్వేషన్ ఇచ్చి రొటేషన్ చేయడం అంటే గందరగోళం అవుతుంది. దానికి బదులు పార్టీలే విధిగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఆ 3వ వంతు సంఖ్య మహిళలను పెట్టాలి. ఆ పెట్టేది దానికి రకరకాల ఏర్పాట్లు చేసి అన్ని చోట్ల పెట్టేట్టుగా, అంటే బలహీనంగా ఉన్న చోట్ల పెట్టిన మహిళలను పెట్టడం, బలంగా ఉన్న చోట్ల పురుషులను పెట్టడం కాకుండా దానికి ఏర్పాట్లు ఉన్నాయి. అవి చేస్తే చాలా సులువుగా పని అయిపోయేది. మహిళల నాయకత్వం సహజంగా ఎదిగేది. కానీ పార్టీలు అంత లొలుతుగా ఆలోచించారు. ఆనాడు ఆ బిల్లు తయారు చేసినప్పుడు అప్పటి స్పీకర్ బాలయోగి గారు స్వయంగా 800 కాపీలు ఇక్కడి నుంచి తీసుకెళ్లారు ఢిల్లీకి. ఆయన తీసుకెళ్లి అందరికీ పంచారు, రాజ్యసభ సభ్యులకి, లోక్సభ సభ్యులకి. అప్పుడు ఆ పాత ప్రతిపాదన ఆగిపోయింది. కానీ ఇటీవల మళ్ళీ ఆ ప్రతిపాదన అలాంటి చట్టమే మళ్ళీ చేశారు ఇప్పుడు. సరే, ఏదో రూపంలో, ఎందుకంటే మహిళల ప్రాతినిధ్యం కావాలి, మన రాజకీయంలో కొంచెం కుదుపు కావాలి. మనకి ఏదో కోట్ల రూపాయల డబ్బు, ఫలానా తండ్రి కొడుకు, తర్వాత ఫలానా కులం అని కాకుండా కాస్త నాయకత్వం సహజంగా పెరిగేది, కొంచెం రాజకీయంలో కుదుపు రావాలి. కాబట్టి దీన్ని మనసారా ఆహ్వానిద్దాం. కానీ ఇప్పుడు ఇవాళ పార్లమెంట్ సెషన్లో ఏమిటంటే నాకు అర్థమైనంత వరకు 4 వేరు విషయాలను కలగాపులగం చేశాం మనం. ఒకటి, మహిళలకి ప్రాతినిధ్యము మనందరం అంగీకరిస్తున్నాం. 2, జనాభా పెరుగుతోంది కాబట్టి దేశంలో కొన్ని లోక్సభ నియోజకవర్గాలు చాలా పెద్దవైపోయినాయి కాబట్టి మనం మల్కాజిగిరి తీసుకున్నట్టయితే బహుశా 40 లక్షల జనాభా దాటి ఉంటుంది. జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి ఆ నేపథ్యంలో సంఖ్యని పెంచడం, 140 కోట్ల జనాభాకి ఈ సంఖ్య చాలదు. అది 2వది. 3వది, ఏ రాష్ట్రానికి ఎంతమంది లోక్సభ సభ్యులను కేటాయించాలి. 1971 దాకా 71 సెన్సస్ ప్రకారం, ప్రతి 10 ఏళ్లకి సెన్సస్ ప్రకారం జనాభా ప్రాతిపదికన మార్పులు చేస్తున్నాం. రాజ్యాంగ సవరణ 42వ సవరణ వచ్చినప్పుడు 71 సెన్సస్ ప్రకారం దాన్ని, ఆ సంఖ్యను అలాగే ఉంచేశారు. ప్రతి రాష్ట్రానికి 71లో సెన్సస్ ప్రకారం ఎన్ని కేటాయించారో అన్నే సీట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. 25 ఏళ్ల పాటు ముందు పెట్టారు. 2001లో అప్పుడు నేనే కీలక పాత్ర తీసుకుని, నేను కేసీ శివరామకృష్ణ, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ, ఇప్పుడు లేరు ఆయన మన మధ్య, ఆయన నేను కలిసి చొరవ తీసుకుని ఒక జాతీయ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి, ఎన్నికల సంఘం మొత్తం సభ్యులంతా వచ్చేటప్పుడు, రాష్ట్రాల ఎన్నికల సంఘాలు వచ్చినప్పటికీ, రాష్ట్ర ఎన్నికల సంఘాలు, అప్పుడు అరుణ్ జైట్లీ, ఆయన కూడా లేరు ఇప్పుడు, న్యాయశాఖ మంత్రి, ఎల్కే అద్వానీ హోంశాఖ మంత్రి, వీరందరితో ఒక రౌండ్ టేబుల్ నిర్వహించి అప్పుడు వాజ్పేయి ప్రభుత్వాన్ని కోరాం. 25 ఏళ్ళు మనకి ఫ్రీజ్ చేశాము. ఇప్పుడు కనుక మళ్ళీ జనాభా ప్రాతిపదికన అంటే కొన్ని రాష్ట్రాలకి తక్కువ, కొన్ని రాష్ట్రాలకి ఎక్కువ అవుతుంది. ఇప్పటికే దేశంలో రాజకీయ అస్థిరత్వం అన్నది 20-30 పార్టీలతో కలగితే వాజ్పేయి ప్రభుత్వం అన్నది. అప్పుడు ఆర్థిక సంక్షోభం ఉన్నది. ఎందుకంటే పొఖరాన్ ఎక్స్ప్లోషన్ వల్ల అణుబాంబుని 98లో విస్ఫోటనం చేశాం మనం. అమెరికా, ఇతర దేశాలు మన మీద ఆంక్షలు పెట్టినాయి. ఈ సమయంలో ఇంకొక గందరగోళం సృష్టించడం మంచిది కాదు, ఇంకో 25 ఏళ్ళు దీన్ని దాటవేద్దామని చెప్పని నచ్చ చెప్తే ఒప్పుకున్నారు. మేమేమనుకున్నాం, నా మటుకు నేను అనుకున్నాను 25 ఏళ్ళు కదా, రాజోడు రవుతాడు, తర్వాత చూద్దాం అనుకున్నాం. 25 ఏళ్ళు గిర్రం తిరిగినాయి. ఇప్పుడు జనాభాలో మరింత సమతుల్యం తగ్గింది. కొన్ని రాష్ట్రాల్లో జనాభా తగ్గకపోయినా జనాభా పెరుగుదల బాగా తగ్గింది.
కొన్ని రాష్ట్రాల్లో పెరుగుదల అంత వేగంగా తగ్గలేదు, చాలా అన్ని రాష్ట్రాలు తగ్గుతుంది, కానీ కొన్ని రాష్ట్రాల జనాభా కొంచెం ఎక్కువ పెరిగింది. కాబట్టి దాన్ని ఎలాగా ఆ ప్రకారం ఏం చేయాలి. నాలుగోది, ఆ పునర్విభజన కోసం ఒక డిలిమిటేషన్ కమిషన్, ఎలాంటి వ్యవస్థకు ఏర్పడుతుంటారు. ఈ 4 కలకపులగం చేశారు. దానివల్ల సులభంగా పరిష్కారం కావాల్సిన సమస్య చట్నీ అయిపోయింది. నా దృష్టిలో సంఖ్యాబలాన్ని లోక్సభ పెంచడం కోసం అని చెప్పని ప్రతిపాదన చేసి, హేతుబద్ధమైన ప్రతిపాదనది, మహిళలు వస్తున్నప్పుడు మహిళలు పెద్ద సంఖ్యలో వస్తున్నప్పుడు చట్టబద్ధంగా ఒక్కసారిగా మరి మగవాళ్ళకి అంత గణనీయమైన సంఖ్యలో ప్రాతినిధ్యం పోయిందనుకోండి, తగ్గుతుంది. ఇప్పుడు మానవ సమాజంలో అధికారం తర్వాత అంత తొందరగా వదులుకోవడం సిద్ధపడరు కదా, గందరగోళం వస్తుంది, ఇన్కంపెన్సీ అంతా కూడా పోతారు. కాబట్టి ఉన్నవాళ్ళకి పదవిచ్యుత ఆటోమేటిక్గా లేకుండా ప్రజల సమ్మతుంటే మీద కొనసాగే అవకాశాన్ని ఇస్తూ సంఖ్యను పెంచడం తప్పులేదు ఇంత జనాభా ఉన్నప్పుడు. అది పెట్టి ఏ రాష్ట్రానికి ఎన్ని కేటాయించాలని చెప్పన్న విషయాన్ని కనుక పార్లమెంట్లో అన్ని పార్టీలకి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి వాళ్ళని కూర్చోబెట్టి ఒక కమిటీగా వాళ్ళకి సమయం ఇచ్చి బహిరంగ చర్చ పెట్టి చేస్తే బాగుండేది. లేకపోతే ఏమవుతుందంటే మంచి ఉద్దేశంతో మీరు ఒక ప్రతిపాదన చేసినా కూడా ఉద్దేశం మంచిదే కావచ్చు, తాటి చెట్టు కింద పాలు తాగినా కూడా కళ్ళు అనుకుంటారు, పక్షపాతం ఉందనుకుంటారు, అన్యాయం చేస్తున్నారు అనుకుంటారు. ఎందుకంటే ఎవరు కూడా రాజకీయంలో మీరు చేస్తుంది మంచి చెడా అని తులనాత్మక పరిశీలన చేసే ఓపిక చాలా తక్కువ, పత్రికలు కానీ రాజకీయంలో కానీ. మీకు గుర్తుందా, వ్యవసాయ చట్టాలు అప్పటికిప్పటికి నేను మళ్ళీ చెప్తాను, అద్భుతమైన చట్టాలు, వ్యవసాయ రంగానికి రైతుకి మేలు చేసేవి. ఎంత గందరగోళం చెలరేగింది, చివరి వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం వ్యూహం నా దృష్టిలో తప్పిదం, ఆలోచన సక్రమం. సరే, అయితే నారీ శక్తి అభియాన్ పేరిట 2023లోనే మహిళా బిల్లుకు ఉభయ సభలు ఆమోదం పొందాయి. అప్పుడు చట్టం చేశారు, కానీ కార్యరూపం రాలేదు. మళ్ళీ ఇప్పుడు దాన్నే మళ్ళీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మార్పులు ఏమన్నా జరిగాయా? మార్పులు ఏంటంటే, మహిళల కోసం సంఖ్యని పెంచకపోయినట్టయితే ఉన్న మగవాళ్ళు చాలామంది సీట్లు కోల్పోతారు. కాబట్టి కాస్త ఒక్కసారిగా రాజకీయంలో ఎక్కువ కుదుపు లేకుండా చేయడం కోసం ఈ మార్పును తీసుకోవాల్సి వచ్చింది, తప్పులేదు. కానీ దానికి రాష్ట్రాలకి కేటాయించే సంఖ్యకి ముడిపెట్టడం వల్ల ఇప్పుడు గందరగోళం చెలరేగింది. ఎందుకని? ఉదాహరణకి నా దగ్గర సమాచారం ఉంది, ప్రభుత్వం సదుద్దేశంతో ప్రయత్నం చేసింది, కానీ సదుద్దేశం బెడిసికొట్టినట్టు కనిపిస్తుంది నాకు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అర్థమవుతాయి, తర్వాత తమిళనాడు కేరళ తీసుకున్నాం. 25 సీట్లు ఉన్నాయి ప్రస్తుతం లోక్సభ సీట్లు. మామూలుగా 50% పెరిగితే సీట్లు 37 అవుతాయి. ఇదే రామాషా. కానీ జనాభా ప్రకారం అయినట్టయితే 2011 ప్రకారం అయితే మనకు 34 సీట్లే వస్తాయి, 37 బదులు 3 తగ్గుతాయి. అదే 2026 జనాభా కనుక అయినట్టయితే అంచనాల ప్రకారం, సెన్సస్ జరగలేదు, జరుగుతుంది, కానీ మనకు అంచనాలు ఉన్నాయి, దాని ప్రకారం అయితే ఇంకో 2 తగ్గుతాయి, 32 అవుతాయి. అంటే కాలం గడిచిన కొద్దికి సీట్లు తగ్గుతున్నాయి, ఎందుకంటే జనాభాలో వ్యత్యాసం పెరుగుతుంది. అలాగే తెలంగాణ తీసుకోండి, తెలంగాణలో 17 ఉన్నాయి, 25 అవుతాయి మామూలుగా 50% పెంచితే, కానీ తెలంగాణకి 24 వస్తాయి 2011 జనాభా ప్రకారం. ఎందుకంటే జనాభా హైదరాబాద్ వల్ల పెద్దగా తగ్గలేక కొంత తగ్గింది, నిష్పత్తి తగ్గింది. 2026 అయితే ఇంకో సీటు తగ్గుతుంది, 23 అవుతాయి. తమిళనాడును కేరళ చూడండి మీరు, తమిళనాడు 39 సీట్లు ఉన్నాయి, 50% పెంచితే 58 అవుతాయి. కానీ 2011 జనాభా ప్రకారం అయితే 50 సీట్లే వస్తాయి. 26 జనాభా ప్రకారం చేస్తే 46 వస్తాయి, ఇంకా 4 తగ్గుతాయి. కేరళ చూసుకోండి, కేరళ ప్రస్తుతం 20 సీట్లు ఉన్నాయి, 30 అవుతాయి 50% పెంచితే. కానీ 2011 ప్రకారం 23 ఉండేది వాళ్ళకి, 26 ప్రకారం 21 అవుతాయి. అంటే ఏమవుతుంది, దక్షిణాది రాష్ట్రాలకి కాలం గడిచిన కొద్దీ సీట్లు ఇంకా తగ్గుతున్నాయి. కొంతకాలం పాటు ఇది ప్రభావం ఉంటుంది. నాకు అర్థమైంది ఏంటంటే 2011 అన్న గందరగోళం తీసుకొచ్చారని చెప్పంటే, మధ్య మార్గంగా 71 అయినట్టయితే జనాభాను పూర్తిగా విస్మరించినట్టు అవుతుంది, ఎల్లకాలం వ్యత్యాసం పెరుగుతుంటుంది. 2026 అయినట్టయితే మరీ ఎక్కువ నష్టపోతారు దక్షిణాది రాష్ట్రాలు కొన్ని. కాబట్టి మధ్య మార్గంగా ఒక సంవత్సరం తీసుకోమని చెప్పి 2011 అన్నారు, చివరి సెన్సస్ జరిగింది కాబట్టి. దానికోసం ఈ గందరగోళంగా చేశారు. ఆలోచనలో నేను అర్థం చేసుకోగలను కారణం,
దేశ ఐక్యతను కాపాడాలి. Yes. ఉత్తరాది రాష్ట్రాలు కొన్ని సీట్లు కోల్పోవడానికి సిద్ధపడాలి. ఎందుకంటే వాళ్ళకి 2026 ప్రకారం అయితే సీట్లు ఎక్కువ వస్తాయి కదా. ఎక్కువ వస్తాయి, పెరుగుతాయి, దక్షిణాది రాష్ట్రాలు తగ్గుతాయి. కానీ కొంత తగ్గడానికి సిద్ధపడాలి, మధ్య మార్గానికి రావాలని చెప్పి నేను అనుకున్నారు. కానీ దానికి మీరేదో నిర్ణయం చేసి పార్లమెంట్ మీద పెట్టడం కాకుండా అన్ని రాష్ట్రాలను కూర్చోబెట్టాను అనుకోండి. ఉత్తరాది రాష్ట్రాలు వాళ్ళ మాటలు చెప్తారు, దక్షిణాది వాళ్ళు వాళ్ళ మాటలు చెప్తారు. ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం చూస్తాం. దాన్ని బట్టి పరిష్కారం వచ్చి ఉండేది. కన్సెస్ వచ్చుంటే బాగుండేది. అది కాకుండా మీరు రుద్దేసరికి ఏమవుతుంది, మీరు చేసింది ప్రతి వాళ్ళు వ్యతిరేకిస్తారు. భారతీయ జనతా పార్టీకి ఉత్తరాది రాష్ట్రాల్లో పట్టుంది కాబట్టి, అక్కడ బీజేపీ తప్ప ఇంకెవరో ప్రభుత్వాల్లో లేరు కాబట్టి, బీజేపీ వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా బీజేపీకి వ్యతిరేకం కాబట్టి వాళ్ళంతా మౌనంగా ఉన్నారు. లేకపోతే నిజంగా ఉత్తరాది రాష్ట్రాలు కూడా పెట్టారు ఇప్పుడు. మరి జనాభా ప్రకారం మాకు సీట్లు పెరగాలి కదా, మీరేమిటి తగ్గిస్తున్నారని చెప్పని. కాబట్టి వాళ్ళ మధ్య ఒక చర్చ జరిగి సామరస్య వాతావరణంలో పరిష్కారం కోసం చేయవలసింది. రెండోది, దీర్ఘకాలంలో ఈ సమస్య మైగ్రేషన్ వల్ల పరిష్కారం అవుతుంది. ఇప్పుడు నిన్న కూడా నేను చూశాను, అక్కడ జాతీయ రహదారి మీద నేను ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్తే పశ్చిమ బెంగాల్ నుంచి ఒక యువతి అక్కడ రెస్టారెంట్లో పనిచేస్తాను. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో కానీ హైదరాబాద్లో కావచ్చు, లేకపోతే మరి పట్టణాల్లో కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, బీహార్ నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి, అస్సాం నుంచి ఎంతమంది పనిచేస్తున్నారు చూడండి. కాబట్టి కాలక్రమేణా ఏమవుతుందంటే సంపద కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నది, జనాభా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉంది. పనిచేసేవాడు కొన్ని ప్రాంతాలు తక్కువ ఉన్నారు, పనిచేసేవాడు కొన్ని ప్రాంతాలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మైగ్రేషన్ వస్తుంది. మైగ్రెంట్స్ ఎప్పుడు కూడా మన దేశం నుంచి ఇతర దేశాలకు పోయినా, మన ఊరి నుంచి పక్క ఊరికి వెళ్ళినా, ఒక రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళినా కొంచెం కష్టపడి పనిచేస్తారు. మనకి పూల మంచోట కట్లమటి అంటే చెప్పిన భేషజం ఉంటుంది ఉన్న ఊళ్ళో. అయితే వేరే ఊరికి వెళ్తే ఏదో ఒక ప్రజల పనికి వచ్చి ఏదైనా చేసి పట్టు పోషించుకోవాలని చెప్పని. ఆ మైగ్రేషన్ వల్ల క్రమంగా పరిస్థితులు మారుతాయి. దానికి టైం ఇవ్వాల్సి ఉండే. ఇప్పుడు అమెరికాని తీసుకోండి మీరు, నా దగ్గర సమాచారం ఉంది. ఫ్లారిడా రాష్ట్రంలో ఇప్పుడున్నంతమంది సభ్యులే ఆనాడు కూడా ఉన్నారు లోక్సభ. ఆనాటి వాళ్ళ కాంగ్రెస్లో మన లోక్సభ సమానం 433, 2 తక్కువ. అంటే హవాయి రాష్ట్రం లేదు. ఆనాడు 4 ఉండేవారు ఫ్లారిడాలో. రాష్ట్రంలో లోక్సభ సభ్యులు లాంటి వాళ్ళు, ఎంపీలు. మన ఎంపీలు అనుకుందాం భాష కోసం, వాళ్ళ ఎంపీలు అంటారు, కాంగ్రెస్ మెన్ అంటారు. ఇప్పుడు ఫ్లారిడాలో 28 మంది ఉన్నారు. 28 మంది ఉన్నారు. జనాల వల్ల కాదు, జనాభా ఎక్కడ సంపద ఉన్నదో. ఫ్లోరిడా కొంచెం చలికాలంలో కూడా కాస్త వాతావరణం బాగుంటుంది, రిటైర్డ్ పీపుల్కి చాలా బాగుంటుంది, తీర ప్రాంతం. రకరకాల కారణాల వల్ల ఫ్లోరిడాకి వలస వచ్చేసారు విపరీతంగా. భారతీయులు కూడా మీరు గమనిస్తే చాలామంది రిటైర్ అయిపోయే వయసుకు వచ్చేసరికి అందులో ఫ్లోరిడాలో రిటైర్మెంట్ హోమ్ తీసుకుంటున్నారు. ఈ చల్లో మేము ఉండలేము, న్యూయార్క్లో కానీ లేకపోతే ఇలినాయ్లో, షికాగోలో కానీ అని చెప్పని ఫ్లోరిడా వెళుతున్నారు. ఆ జనాభాని బట్టి సీట్లు పెరిగినాయి. న్యూయార్క్ ఉన్నది. న్యూయార్క్ మొదట్లో 43 ఉండేవి, 1950లో కూడా 43 ఉండేవి. ఇది కాంగ్రెషనల్ సీట్స్. ఇప్పుడు 26కి పడిపోయింది. అక్కడి నుంచి జనం చలి వల్ల కానీ ఇతర కారణాలు కానీ, నగరంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవడం వల్ల కానీ మైగ్రేట్ అయిపోయినారు. టెక్సాస్ ఉన్నది. టెక్సాస్లో ఏమైంది, 18 మంది ఉండేవాళ్ళు మొట్టమొదట, ఇప్పుడు 38 మంది అయ్యారు అక్కడ ఎంపీలు. ఎందుకని టెక్సాస్ ఆర్థిక కేంద్రంగా చమురు వల్ల ఈ మధ్యకాలంలో హ్యూస్టన్ అలాంటి ఆరోగ్యం ఇతర రంగాల్లో కేంద్రం అవడం చేత, తర్వాత ఆస్టిన్ టెక్సాస్ టెక్నాలజీ కేంద్రం కావడం చేత చాలామంది వెళ్ళారు. ఈ మధ్యకాలంలో మన వాళ్ళు చాలామంది నార్త్ కేరళనే వెళుతున్నారు. ఆ మధ్య దాకా 10 మంది ఉండేవాళ్ళు, 10-12 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు 14 మంది అయ్యారు ఎంపీలు. జనాభా ఇప్పుడు చాలా చోట్ల అక్కడికి జనాభా వచ్చేస్తుంది. కాబట్టి మైగ్రేషన్ దీర్ఘకాలంలో. అందుకని మీరు మహారాష్ట్ర చూడండి, జనాభా పెరుగుదల అరికట్టారు, కానీ మైగ్రేషన్ వల్ల మహారాష్ట్ర సీట్లు పెరిగితే తగ్గవు. ఇందాక నేను చెప్పిన అంకెల్లో మహారాష్ట్ర ఇప్పుడు 48 ఉంది, 72 అవుతాయి, 50% అవుతాయి. మహారాష్ట్రకి 78 అవుతాయి 2011 సెన్సస్ ప్రకారం. ఎందుకని మైగ్రేషన్ ఎక్కువ. కాబట్టి సహజంగా పరిష్కారం అవుతాయి. దానికి ఒక స్పేస్ ఇచ్చి పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించాలి. జీఎస్టీ ఏం చేసాం మనం, ఏకాభిప్రాయం సాధించాం కూర్చోబెట్టి. బలవంతంగా రుద్దితే కాదు. ఇప్పుడు వ్యవసాయ చట్టాలు ఏం చేసాం, బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసాం. మంచి చట్టాలు కూడా వెనక్కి తిన్నాయి. ఈవేళ కూడా ఆ పరిస్థితి అనవసరం కొని తెచ్చుకున్నారు. సార్, ఇప్పుడు జరుగుతున్న 106 రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు దక్కే 33% మహిళా రిజర్వేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే, ఏ కాన్స్టిట్యున్సీని ఎలా ఎంపిక చేయడం జరుగుతుందంటారు?
లాటరీ తప్ప మార్గం లేదు. మహిళలు ఎక్కువ తక్కువ జనాభా ఏముంది, కాకతాళీయమే. కానీ ఇప్పుడు షెడ్యూల్ కాస్టు, షెడ్యూల్ ట్రైబు, స్థానిక ప్రభుత్వాల్లో బీసీలు అన్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ, కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఉంటారు. కాబట్టి జనాభా ప్రాతిపదికన జనాభా ఎక్కువ ఉంటే ఈసారి చేద్దాం, నెక్స్ట్ వరుస చూస్తున్నాం అని చెప్పంటారు. మహిళలు ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు, ప్రతి ఊళ్ళో మహిళలు ఉంటారు, ప్రతి సమాజంలో ఉంటారు. 1-2 అంకెలు తేడవచ్చు కానీ 100-200 మంది. కాబట్టి లాటరీ తప్ప దీనికి ఇంకా హేతుబద్ధమైనది లేదు. దానిలో కూడా పొరపాటు జరిగింది, చిన్న పొరపాటు. అంటే ఆలోచన లేకుండా చట్టాలు చేస్తున్నట్టు నాకు ఉదాహరణ. ఓ పక్కన ఏమన్నారు, 3వ వంతు రిజర్వేషన్లు, ప్రతి 10 ఏళ్లకి రొటేషను. కానీ రిజర్వేషన్ పూర్తి కాలం అంతా 15 ఏళ్లకే. 3వ వంతు రిజర్వేషన్లు పెట్టి 10 ఏళ్లకు ఒకసారి రొటేషన్ అని, అంటే మొత్తం రొటేషన్ కావాలంటే 3 30 ఏళ్ళు పెట్టాలి కదా, 15 ఏళ్ళకి అన్నారు. ఎందుకన్నారు? అంతే. అంటే చట్టాలు హడావిడిగా, తొందరపాటుగా, లోతైన పరిశీలన లేకుండా, కేవలం రాజకీయం తప్పు కాదు, అధికార యంత్రాంగం కూడా అలసత్వం. చట్టాల నిర్మాణంలో చాలా లూజ్గా గుమస్తాల్లాగా తయారు చేస్తున్నాము. 97వ రాజ్యాంగ సవరణ, నేను ఈ దేశంలో కనీసం 4 రాజ్యాంగ సవరణలు నా ప్రయత్నం వల్ల వచ్చినాయి. దానిలో ఒకటి 84 రాజ్యాంగ సవరణ. ఇది ఇందాక చెప్పాను, ఈ సంఖ్యని ఫ్రీజ్ చేయటం 2001లో 2002లో జరిగింది. అలాగే డీలిమిటేషన్ చట్టం ఆనాడు రూపకల్పనకి నేను అప్పుడే ఈ రాష్ట్ర ఎన్నికల సంఘాలను కూడా పాత్రధారులు చేయమని కోరాము, వాళ్ళు చేశారు. 4 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చాం. నేను ప్రతిపాదించి తీసుకొచ్చిన సవరణలో కూడా కొన్ని అపభ్రంశాలు దొరికినాయి. 97వ సవరణ, ఎప్పుడు రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం అన్న మాట ఉండదు. మనం వాడుక భాషలో వాడతాం, కొన్ని చట్టాల్లో వాడతాం. రాజ్యాంగంలో యూనియన్ ప్రభుత్వం ఉన్నది. నేను ఎప్పుడు పొరపాటును కూడా కేంద్ర ప్రభుత్వం అన్న మాట వాడిన. జాతీయ ప్రభుత్వం అంటాను, లేకపోతే యూనియన్ ప్రభుత్వం అంటాను. చాదస్తంగా అనిపిస్తుంది కానీ నాకు ఇష్టం లేదు. మొట్టమొదటిసారి రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం అన్న మాట దానిలో దొరలేదు. అంటే అసలు రాజ్యాంగ విలువలు ఏమిటి? ఈ రాజ్యాంగాన్ని ఉదాత్తంగా తయారు చేశారు రాజ్యాంగ నిర్మాతలు. ఆ విలువలను కాపాడుతూ మారుతున్న అవసరాలు తీర్చే ఏ మార్పులు ఎలా కావాలని చెప్పేసి అవగాహన లేకుండా గుడ్డెద్దు చేలబడ్డట్టుగా పాలనా యంత్రాంగం అసమర్థంగా, నిరుత్సాహంగా, ఊరికే మొక్కుబడిగా చేస్తున్నారు. ఇది కేవలం రాజకీయం తప్పు కాదు, రాజకీయం ఒక విధాన నిర్ణయం చేస్తుంది. అమలు చేయడానికి ఇదంతా సంకలనం చేసే బాధ్యత పాలనా యంత్రాంగాన్ని. ఇక్కడ ఈ పాలనా యంత్రాంగం గందరగోళం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 106వ సవరణలో కానీ, లేకపోతే ఇప్పుడు ప్రతిపాదించిన దానిలో కానీ అనవసరంగా గజిబిజి కనిపిస్తుంది. ఉదాహరణకి డీలిమిటేషన్ కమిషన్ అని చెప్పని రాజ్యాంగంలో ఏర్పాటు లేదు. రాజ్యాంగంలో ఉన్నారంటే పార్లమెంటు చేసిన నిర్ణయం ప్రకారం నిర్దేశించినటువంటి ఒక సంస్థ, అథారిటీ డీలిమిటేషన్ చేస్తుంది. దానికి సాంప్రదాయంగా డీలిమిటేషన్ కమిషన్ పెడుతున్నాం. మొట్టమొదటి నుంచి 1950 నుంచి పెడుతున్నాం మనం. ఒక సుప్రీంకోర్టు జడ్జి దానికి అధ్యక్షుడిగా ఉంటాము. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ కానీ, ఆనాడు ప్రధాన కమిషనర్ ఒక్కడే ఉండేవాడు, తర్వాత ఒక కమిషనర్ కానీ అంటాం. తర్వాత రాష్ట్రాల్లోనేమో ఎంపీలని, ఎమ్మెల్యేలని కూడా అసోసియేట్ సభ్యులు, ఓటింగ్ ఉండదు కానీ వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటారు, ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా. అప్పటి నుంచి ఇలా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణలో తీసేశారు. తీసేసి డీలిమిటేషన్ కమిషన్ అన్నారు. ఎందుకు అసలు డీలిమిటేషన్ కమిషన్ ప్రస్తావన దానిలో లేనప్పుడు, ఇది పార్లమెంట్కి అధికారం అన్నప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ కమిషన్ నిర్వచించకుండా దానిలో పెట్టారు. అంటే గుమస్తాల స్థాయిలో తప్పులు జరుగుతున్నాయి. ఇది జరగకూడదు అలాగా. సార్, డీలిమిటేషన్ బిల్లో కొంత గందరగోళం ఉంది. మీరు అన్నట్లు రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. అయితే దీని విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి హైబ్రిడ్ విధానం తీసుకొస్తే ఈ ఉత్తరాది దక్షిణాది మధ్య అంతరాయం కూడా తగ్గుతుంది అని అంటున్నారు. అసలు ఈ హైబ్రిడ్ విధానం కానీ, ఉత్తరాది దక్షిణాది మధ్య అంతరాయం తగ్గడానికి కానీ ఇప్పుడు చెప్తున్న ప్రోరేటా విధానం 50% అన్నది కరెక్టేనా కాదా? మీరేమంటారు? 50% అన్నది సంఖ్యని పెంచుతుంది తప్ప ఇది రాష్ట్రాల మధ్య ఏ రకంగా లోక్సభ సభ్యుల సంఖ్యని విభజించాలన్నది పరిష్కారం రాదు. రాజ్యాంగం తొలుత చెప్పింది, ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో ఉన్నది జనాభా ప్రాతిపదికన మనం చేయడం. కానీ మన దేశంలో 50 ఏళ్ల కాలం, మొదటి 42వ సవరణ, తర్వాత నాలాంటి వాళ్ళను గట్టిగా పోరాడి తెచ్చిన 84వ సవరణ వల్ల అది ఫ్రీజ్ అయింది. అయిన తర్వాత పర్యవసానాలు చూసాం మనం. కొన్ని రాష్ట్రాల జనాభా కొంచెం ఎక్కువ పెరిగింది, కొంచెం తక్కువ పెరిగింది. కాబట్టి దానికి పరిష్కారం కావాలి. ఆ పరిష్కారం ఏ పరిష్కారమైనా సాధ్యమే, కానీ కలిసి కూర్చోవాలి. కుటుంబంలో ఇప్పుడు 4 ఉన్నారు, ఆస్తి నాకు ఎక్కువ మీకు ఎక్కువ అని అన్నదమ్ముల మధ్య తగాదాలు వస్తాయి. కాబట్టి కూర్చొని లాభ నష్టాలు బేరీజు వేసుకుని దేశ ఐక్యతని, కుటుంబ ఐక్యతను కాపాడుకుంటూ మనం పరిష్కారం చేసుకుంటాం. అది బలవంతంగా మీరు రుద్దారనుకోండి, ఎవరో వచ్చి చెప్పారనుకోండి, మీరు చెప్పింది నిజమైనా కూడా, మంచిదైనా కూడా మనం ఒప్పుకోం. ప్రతివాడు నాకు అది అన్యాయం జరిగింది అనుకుంటాడు. అది మానవ సహజం.
కాబట్టి ఇప్పుడు అసలు అనవసరంగా డీలిమిటేషన్ గురించి ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. ఓకే. పార్లమెంటు సభ్యులని లోక్సభ సభ్యుల సంఖ్యను ఎలాగ రాష్ట్రాల వీరుగా విభజించాలని చెప్పన్నది రాష్ట్ర ముఖ్యమంత్రులందరినీ, ఇప్పుడు అందరు ముఖ్యమంత్రులనే కష్టమవుతుందంటే ప్రధాన రాష్ట్రాలు ఉత్తరాది, తూర్పు, పశ్చిమం, దక్షిణాది రాష్ట్రాలు, ప్రధాన రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ కూర్చోబెట్టి ఒక అధికారికంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి వారితో పాటు జాతీయ స్థాయిలో యూనియన్ ప్రభుత్వంలో మంత్రులు, మరి కీలకమైన పార్టీల ప్రధాన నాయకులు వారందరినీ కూర్చోబెట్టి మీరంతా మల్లగొలపండి, పబ్లిక్ హియరింగ్స్ చేయండి, ప్రపంచంలో సాంప్రదాయాలు చూడండి, మన దేశంలో పరిస్థితులు గమనించండి, ఓ పరిష్కారం రండి. రకరకాల ఫార్ములాలు ఉన్నాయి. ఫలాందే పరిష్కారం కరెక్ట్ అని చెప్పక్కర్లేదు. మనం 71 ఇప్పుడు 26 మధ్యలో వినగలదామా? లేదు. మనం ఏం చేసాము? వనరుల విభజనలో 10% జీడీపీలో వాటాకి మొట్టమొదటిసారిగా ఇచ్చాం. అప్పటిదాకా ఆర్థిక సంఘం ఏం చేసిందంటే మంచి ప్రయోజనం చేశారు. అలాంటిది ఏమైనా చేద్దామా? లేకపోతే మరొకటి చేద్దామా? లేకపోతే ఇంకో 25 ఏళ్ళు దీన్ని ఇలా కొనసాగించేస్తే ఇప్పుడు మైగ్రేషన్ పెరుగుతుంది. మన దేశంలో ఏంటంటే మామూలు ఉన్న ఊరి నుంచి కదలరు, కానీ పట్టణీకరణ వల్ల ఈ వలసలు పెరుగుతున్నాయి. వలసలు పెరుగుతున్నప్పుడు అమెరికా లాగా ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం అవుతుంది. మహారాష్ట్రలో సహజంగా పెరిగిన జనాభా పెరగకపోయినా కూడా మనలాగానే వలసల వల్ల పెరిగిపోయారు. ఢిల్లీలో సహజంగా పెరగకపోయినా వలసల వల్ల పెరిగిపోయారు. కాబట్టి దానికోసం ఇంకో 25 ఏళ్ళు టైం ఇద్దాం. ఏదైనా కావచ్చు, ఫలాందే పరిష్కారం అని లేదు. కానీ ఏ పరిష్కారమైనా మనందరం కూడా బాగానే ఉంది, పర్లేదు అనుకోవాలి. అన్నీ అందరికీ ఇప్పుడు ఇద్దరు ఒప్పందం చేసుకున్నప్పుడు అంత నాకు కావాలంటే ఒప్పందం ఎక్కడ ఉంది కదా, నేను లాక్కున్నట్టు అవుతుంది. ఇద్దరు కూడా మధ్య మార్గానికి రావాలి. కొంత నేను ఇవ్వడానికి సిద్ధపడాలి, కొంత మీరు ఇవ్వడానికి సిద్ధపడాలి. రాష్ట్రాలైనా అంతే, రాజకీయమైనా అంతే. జిఎస్టీలో ఏమైంది? కూర్చుని చాలా సమగ్రంగా చర్చిస్తున్నాయి. చూడండి, అందరూ లాభపడ్డాం కదా. ఆ రకంగా ఆలోచించాలి తప్ప ఇదే పరిష్కారమో తాబట్టిన కుందేటికి 3 కాళ్ళు నేను చెప్పింది జరగాలని చెప్పంటే చిరిగిపోతుంది. అంటే సార్ ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది సార్, వాదన 2026 సెన్సెస్ నడుస్తుంది. ఇప్పుడు ఈ సెన్సెస్తో పాటు కులగణన కూడా చేస్తున్నారు. కులగణనలో వచ్చిన కులగణన ఆధారంగా ఓబీసీలకు రిజర్వేషన్లు కూడా కేటాయించాలని డిమాండ్ ఉంది. దాన్ని పక్కన పెట్టే అందుకే కేంద్రం రాజకీయంలో ఏదో రకరకాల మాటలు వస్తుంటాయి. రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంది, ఇప్పుడు మహిళల రిజర్వేషన్ ఉంది. స్థానిక ప్రభుత్వాల విషయంలో రాష్ట్రాలకి అవకాశం ఉంది. దట్స్ ఆల్. రాజ్యాంగం ఇంకో సవరణ కావాలని ప్రతిపాదించండి, కానీ దీనికి సంబంధం ఎక్కడుంది అసలు? రాజ్యాంగంలో ఇతర వర్గాల రిజర్వేషన్ ప్రసక్తి తెలియదు రాజకీయంగా. ప్రస్తుతం అనేది ఎస్టీ తర్వాత ఇప్పుడు మహిళలకి పరిమిత కాలం పాటు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇవన్నీ రాజకీయంగా ఏంటంటే మీరు ఎప్పుడైతే ఏకాభిప్రాయ సాధన కోసం మార్గాన్ని అన్వేషించకుండా మీరు బిల్లు తీసుకురాగానే చెప్పాను కదా, తాటి చుట్టు కింద పాలు తగిన కళ్ళు అనుకుంటారని చెప్పని. అంచేత ఇవన్నీ రాజకీయంగా వస్తుంటాయి. దీనికి సంబంధం లేనే లేదు అసలు. సార్, ఈ నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ బిల్లుతో దేశంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవచ్చు, భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు? అంటే మహిళల శాతం పెరుగుతుంది. దీర్ఘకాలంగా ఆలోచిస్తే నేను పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అద్భుతమైన మార్పులు రాకపోయినా కూడా రాజకీయానికి ఒక కుదుపు కావాలి. మహిళలు శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. కాస్త రాజకీయాన్ని మార్చడానికి కొత్త చోతక శక్తిగా ఉపయోగపడతారని నమ్ముతున్నాను. ఎందుకంటే మహిళలు అధికారాన్ని పెత్తందారీ స్వభావంగా భావించరు. మగవాళ్ళు పెత్తనము అంటే రెవెన్యూ మంత్రి భూమి మీద, హోం మంత్రి పోలీసుల మీద, ఆర్థిక మంత్రి డబ్బు మీద. అంతేగాని విద్య బాగు చేయాలి, ఆరోగ్యం బాగుపడాలి, మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉండాలి, పౌర రవాణా బాగుండాలి, ఇది పెద్దగా మనకి. ఎందుకంటే చూడండి, మనం దుమ్ము లేపుకుంటూ వీఐపీ వెహికల్స్ వెళ్తాయి. మనం హైదరాబాద్లో ట్రాఫిక్లో నరకం అనిపిస్తాం, మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో కరెంటు బాగా బాగుపడింది, కానీ ఇవాళ కూడా పొద్దున 3 సార్లు కరెంటు పోయింది. నాకు భయం వేసింది, ఇప్పుడు మన రికార్డింగ్ జరుగుతున్నా లేదా, మన లైవ్ జరుగుతున్నా లేదని చెప్పని. ఇవి మనందరికీ అవసరం. ఇవి విద్య ఎట్లా ఉంది, ఆరోగ్యం ఎట్లా ఉంది, పౌర సదుపాయాలు ఎట్లా ఉన్నాయి, డ్రైనేజ్ ఎట్లా ఉన్నది, మంచినీళ్ళు సరిగ్గా ఉంటున్నాయని చెప్పన్నది. పరిపాలన ఇది ముఖ్యం కాదు, కీలకమైన మంత్రులు వీళ్ళు కాదు. మహిళలు సహజంగా వాళ్ళ ప్రవృత్తి మనుషుల అవసరాలు తీర్చడం. కాబట్టి అధికార నిర్వచనం మారుస్తారని నా నమ్మకం. రెండోది, ఈ గోండాగిరి, ఈ డబ్బులతో ఓట్లు ఎదుపని కొనడం పూర్తిగా తగ్గుతుందని నాకేం భ్రమలు లేవు. కానీ ఒక కొత్త చర్చ వస్తుంది, కొత్త ముఖాలు వస్తాయని ఆశ నాకు. కాబట్టి దాన్ని పూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను, కొంత రాజకీయ తీర్మానాలను. కానీ మౌలికమైన రాజకీయ సంస్కరణ లేకుండా 30 కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యేకి పోటీకి పనికొస్తావు, 100 కోట్లు ఖర్చు పెడితే ఎంపీకి పనికొస్తావు అని ఉన్నంతకాలం మహిళైనా మగవాళ్ళైనా తేడా పెద్దగా ఉండదు. కాబట్టి మౌలికమైన సంస్కరణకు వెళ్ళాలని దీని నుంచి అద్భుతాలు ఆశించకూడదు. ఇక పార్టీలకు ఏమవుతుందంటే 2 రకాల పార్టీలు ఉన్నాయి.
అత్యధిక పార్టీలు పురుషాధిక్యము, వ్యక్తి ఆధిక్యము, ఎస్ ఒక కుటుంబము లేక వ్యక్తి శాసించే పార్టీలు. ఆ పార్టీల్లో మొక్కుబడిగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ అనుచరుల్ని ప్రాక్సీలుగా పెడతారు. చాలా పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో మీరు చూస్తున్నారు, పంచపతి అంటున్నారు. పంచాయతీల్లో జరిగిన విధానమే ఇక్కడ లోక్సభ అసెంబ్లీ స్థానాల అందుకని విషయంలో సాంప్రదాయంగా నడిచేటువంటి వ్యక్తి స్వామ్యం ఉన్న పార్టీలు, పెత్తందారి స్వభావం ఉన్న పార్టీలు కొడుకుల్ని, కోడళ్ళని, కూతుళ్ళని వాళ్ళ సతీమణుల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అందుకోసం ఒక రకంగా ఏంటంటే అదనంగా సీట్లు పెంచితే అది కాకుండా ఆ కుటుంబాల వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు వచ్చే అవకాశం పెడుతున్న ఉద్దేశంతో సీట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మంచి, అందుకని ఆహ్వానిస్తున్నాను. కానీ కొన్ని పార్టీలు నిజంగా రాజకీయ పార్టీగా నడిచే పార్టీలు కొన్ని ఉన్నాయి. నిజంగా అంటే పాశ్చాత్య సాంప్రదాయం ప్రకారం కాకపోయినా కూడా కాస్త కార్యకర్తలను ఆహ్వానించడము, టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రోత్సహించడము, వాళ్ళని అనుభవాన్ని బట్టి, వాళ్ళ నిజాయితీని బట్టి, నిబద్ధతను బట్టి పెంచడము చేస్తున్నారు. వాళ్ళకి చాలా మేలు చేకూరుతుంది. వాళ్ళ కొత్త నాయకత్వాన్ని, నిజమైన నాయకత్వాన్ని బాగా విద్యావంతులు, అనుభవం ఉన్నవాళ్ళు, వివిధ రంగాల్లో విజయాలు సాధించిన వాళ్ళు, సమాజానికి పనికొచ్చే వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ తేడాని ప్రజలు గమనిస్తారు. అందుకని నేను ప్రజలను కోరేది ఏంటంటే కేవలం మహిళలు వచ్చారు సమరపడడం కాదు, ఎవరో వాళ్ళు వస్తారు. ఎలాంటి మహిళల్ని ఎలాంటి పార్టీ ఏ తీరుని తీసుకొచ్చింది అది మనకి చాలా కీలకం కావాలి. దాన్ని బట్టి ఆ పార్టీలకు ఆదరణ ఉండాలి. కేవలం ఉన్న కుటుంబాల్లోంచి మహిళలను తీసుకొస్తే తిరస్కరించండి, నిర్ద్వందంగా చెప్తాను, తిరస్కరించండి. అంటే ఆ పార్టీలకి ఈ దేశంలో సామాన్యులు, ప్రతిభ ఉన్నవాళ్ళు, సమాజాన్ని బాగు చేసే తత్వం ఉన్న వాళ్ళని పెంచడం ఇష్టం లేదు, పెత్తందారి స్వభావం తప్ప. అది కీలకమవుతుంది. కానీ తుదిగా రాజకీయ సంస్కరణలు మనం తీసుకురాకుండా 30 కోట్లు ఖర్చు పెడితే ఎన్నికల్లో అసెంబ్లీలో పోటీ చేయొచ్చు, గట్టి పోటీ ఇవ్వచ్చు, గెలుస్తాం తర్వాత చూస్తున్నాం. 80-70 కోట్లు ఖర్చు పెడితే లోక్సభకు పోటీ ఇవ్వచ్చు, లేకపోతే పనికిరామనే పరిస్థితి ఉన్నంతకాలం మహిళైనా మగవాళ్ళైనా కూడా పెద్ద తేడా రాదు, కొంత తేడా వస్తుంది. మీరు చెప్పండి సార్, రాజకీయ సంస్కరణలు అంటారు, డబ్బును తగ్గించాలని, అంటే మీరు ప్రతిపాదించే విధానం ఏంటి, దాన్ని ఎలా తగ్గించవచ్చు అని? చాలా స్పష్టమైనవి 3. మొట్టమొదటిది దామాషా పద్ధతి ఎన్నిక పెట్టినట్టయితే, అంటే పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి ఆ పార్టీకి సీట్లు కేటాయించే ఏర్పాటు కొన్ని మార్పులు చేర్పులతో చేసినట్టయితే ఏమవుతుందంటే డబ్బు ఇస్తే గెలుస్తాను, డబ్బు ఇవ్వకపోతే ఓడిపోతాను అన్న పద్ధతి పోతుంది. ఓకే, ఇవాళ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళందరూ దుర్మార్గులు కాదు. డబ్బు లేకపోతే ఓట్లు లేవని కూర్చుంటారు. మన నిజాయితీగా మాట్లాడుకుందాం. అవును, కొన్ని గ్రామాల్లో ధర్నాలు, ఎన్నో గ్రామాల్లో ధర్నాలు చేస్తున్నారు. మాకు డబ్బులు పంచలేదని మేము రామంటున్నారు. అవును, జనం తప్పు కాదు, అలవాటు చేశాం. చచ్చినోడికి వచ్చింది కట్నం అని చెప్పి తీసుకుంటున్నారు. ఎందుకంటే వేరే పని లాభం కనిపించట్లా ఎన్నికల వల్ల. ఆ పరిస్థితి నుంచి బయటపడాలని చెప్పంటే ఎన్నికల వ్యవస్థ దామాషా పద్ధతి పెట్టండి. రెండోది, రాజకీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం పెట్టండి. వాళ్ళ క్యాండిడేట్లని అకస్మాత్తుగా పార్టీ కార్యకర్తలు ఒప్పుకునేవాళ్ళు, పార్టీ కోసం ఏమాత్రం పనిచేయని వాళ్ళు, పార్టీకి నిబద్ధత లేని వాళ్ళు, ప్రజాజీవనంతో సంబంధం లేని వాళ్ళు పారాచూట్లో వచ్చేస్తున్నారు. అన్నా నా దగ్గర 50 కోట్లు ఉన్నాయి, ఇస్తావా సీటు? వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. 50 కోట్ల 100 కోట్లు. ఎన్నో మనకు మొహమాటం ఏముంది? అన్ని పార్టీలు అలానే ఉన్నాయి. మనకి కనిపించట్లేదా మన కళ్ళకి? ఈ పార్టీ ఆ పార్టీ నాకు అనవసరం, ఈ కులం నాకు అనవసరం. మరి దాని నుంచి బయటపడాలని చెప్పంటే అభ్యర్థి ఎవరో నిర్ణయం పార్టీ అధినాయకుడు అకస్మాత్తుగా చేయడం కాకుండా పార్టీ సభ్యులకు అధికారం చట్టబద్ధంగా ఇచ్చారనుకోండి. మీరు వాళ్ళందరూ ఓటు వేసి, నేను లోక్సత్తా పార్టీ ఎన్నికల్లో ఉన్నప్పుడు ప్రైమరీ ఎలక్షన్లు పెట్టించాం. ఎక్కడెక్కడైతే ఒకరికంటే ఎక్కువ మంది పోటీ పడుతున్నారో ప్రైమరీ ఎలక్షన్లు పెట్టించి ప్రైమరీ ఎలక్షన్ రహస్య బ్యాలెట్ ద్వారా ఓటు వేసి నిర్ణయం చేశారు. అలాంటి ప్రక్రియ పెట్టామనుకోండి, కనీసం సమర్థులు మంచి వాళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. మూడోది, దీర్ఘకాలంలో పనికొచ్చేది వెంటనే కాకపోయినా స్థానికంగా అధికారం పూర్తిగా ఇచ్చినట్టయితే ప్రజలకు ఓటేంటో అర్థమవుతుంది. ఇప్పుడు ఓటేస్తే ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఏదో ఓటేస్తున్నాను, వాడు రాజు అవుతున్నాడు కాబట్టి వాడు రాజు అవడం కోసం నేను డబ్బులు తీసుకుంటాను, తర్వాత ఏమవుతాడు వాడి ఇష్టం. ఎమ్మెల్యేలను అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, 40 కోట్లు ఖర్చు పెట్టాం సార్, మరి డబ్బులు తినకపోతే అట్లాగా? ట్రాన్స్ఫర్కి డబ్బులు, పోస్టింగ్కి డబ్బులు, పోలీస్ కేసుకి డబ్బులు, మైనింగ్కి డబ్బులు, ల్యాండ్కి డబ్బులు, కాంట్రాక్ట్కి డబ్బులు. మనం పచ్చిగా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ 3 చేసినట్టయితే వీటిలో ఒకటి మొదలెట్టండి, దామాషా పెట్టండి, రాజకీయ పార్టీని ప్రజాస్వామికీకరణ చేయండి, స్థానిక ప్రభుత్వాలని జవాబుదారితనంతో బలోపేతం చేయండి, మొత్తం ప్రజాస్వామ్యంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సార్, చివరిగా మీరు చెప్పండి, ఈ చట్టం ద్వారా భారత్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ను తగ్గించుకునే అవకాశం ఉందని మహిళా రిజర్వేషన్? అంటే ప్రాతినిధ్యం వరకు పెరుగుతుంది, కానీ విద్యా అవకాశాలు మహిళలు పెరుగుతున్నాయి. నిజంగా ఆడపిల్లలు రాణిస్తున్నారు, మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ రాణిస్తున్నారు. ఎందుకంటే కొంచెం పద్ధతిగా పెరుగుతున్నారు, క్రమశిక్షణతోనూ, వేరే రకాల వ్యాపకాలు లేవు. కానీ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఆడపిల్లలకు పెరగట్లా. ఇప్పటికి కూడా ప్రపంచంలో చాలా తక్కువ ఉన్నటువంటి దేశాల్లో మన దేశం ఒకటి. మహిళల భాగస్వామ్యం పనిలో, ఆదాయంలో, సంపాదించడంలో, అది ఖచ్చితంగా దేశానికి, దేశ ప్రయోజనానికి నష్టం, మహిళల ప్రయోజనానికి నష్టం. చివరిది
ఇవన్నీ చేసినా కూడా కొన్ని సందర్భాలు ఇప్పుడు మహిళని ఒక ఆట వస్తువులాగా, ఒక విలాస వస్తువులాగా, ఒక ఆస్తిలాగా భావించే తత్వం ఇంకా కొంత కొనసాగుతుంది. అందుకనే మహిళలకు ఒకప్పుడు రక్షించే సమాజం ఇప్పుడు ఆడపిల్ల బయటకు వెళ్తే ఏమవుతుందని భయం ఉంది. కాబట్టి భద్రత కలిగే సమాజాన్ని సృష్టించుకోవాలి. కొంత మంచి ఉంది, కొన్ని పొరపాటు సరిదిద్దుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఇది జయప్రకాష్ నారాయణ గారు చెప్తుంది. ఎన్ని సంస్కరణలు ఎన్ని జరిగినా కూడా రాజకీయ పార్టీలు సీట్లు ఇచ్చే విధానంలో మార్పు రానంతకాలం దేశంలో రాజకీయంగా జరగాల్సిన పెద్ద మార్పులేమీ ఉండవు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది స్వాగతించదగినదిగా జేపీ గారు చెప్తున్నారు. రంగారావు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.